హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెల్లుల్లి కారం రైస్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి నోటికి కారంగా తినాలనిపించినప్పుడు, వంట చేసే టైం లేనప్పుడు చాలా సింపుల్గా ఈ వెల్లుల్లి కారం రైస్ని చేసుకోవచ్చు. ఈ కారం రైస్ని మనం 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ వెల్లుల్లి కారం రైస్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెప్పలు, 2 టీ స్పూన్లు కూరల్లో వేసుకునే కారం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కారాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 5-6 జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు పల్లీలు వేగిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న వెల్లుల్లి కారం వేసుకొని తాలింపులో పచ్చివాసనంతా పోయేంత వరకు 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కారం కూడా వేగిన తర్వాత అందులో 200 గ్రాముల ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కారం అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ రైస్లోకి కారాన్ని మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. కారం అంతా రైస్లో ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత అందులో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకి నోటికి బాగా కారంగా తినాలనిపించినప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఇలా సింపుల్గా వెల్లుల్లి కారం రైస్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా 10 నిమిషాల్లోనే వెల్లుల్లి కారం రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కారం రైస్ను ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వెల్లుల్లి కారం రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.